గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో శని భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తున్న సందర్భంలో మేషాది 12 రాశుల వారికి శని ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. తులారాశి వారికి శని 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. పాపగ్రహాలు అయిన రవి, కుజ, శని, రాహుకేతువులు 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అంటే 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను కలుగజేస్తారు. అయితే 6వ స్థానంలో సవ్య దిశలు అంటే రుజుమార్గంలో ఉన్న శని భగవానుడు శుభ ఫలితాన్ని కలగజేస్తాడు. కానీ వక్రగతిలో సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలు అనేవి అంతగా ఎక్కువగా ఉండవు అని చెప్పాలి. అసలు షష్టమ భావంలో ఏమేమి ఉన్నాయి, వేటిని పరిశీలించాలి అంటే రోగో విఘ్న రణాప్తి మాతూల కఫ గ్రంథోగ్ర కర్మాణిచో ఉన్మాద స్ఫోటక శత్రువైర కుపాణ స్వస్థామేహ వ్రణ అన్నాయాస రుణాపవాదిరిపు సంతోష క్షయోక్షకృత చిత్రక్లేశ బహువ్యదే బహు జనకల భ్రంశాస్త పీడారిభి భిర్లాయ భాయ సవిషాతి శూల నిగల స్వయం ఇషో రక్షణం మూత్ర వ్యాధాతి సౌర షడ్రస్యపనీధం దాసా చోరైవ కారాగ్రేహ సహోదరాది కలహ సు అష్టాష్ట భావాదిమే. అంటే రోగము, విఘ్నము, యుద్ధ ప్రీతి, యుద్ధం వల్ల కలహం వల్ల వచ్చే సంపద, మేనమామలు, కఫగంధులు, క్రూరకర్మ, ఉన్మాదం, స్ఫోటకం, శత్రుత్వం, లోభము, అస్వస్థత, రాజపుండు, తిండి కోసం పడే కష్టము, రుణబాధ, అపవాదు, శత్రువుల యొక్క సంతోషము, ఉష్ణము, దెబ్బలు, చిత్తక్లేశము, పలు విధాలైన బాధలు, ఎక్కువ మందితో ద్వేషము, నేత్ర రోగము, యాచకత్వం, అకాల భోజనము, కళాభ్రంశము, జ్ఞాతులతో విరోధ భయము, లాభం కోసం పడే కష్టము, విషం, అతిశూల బంధనము, తన కీర్తిని కాపాడుకోవడం, మూత్రవ్యాధి, అతిసారం, షడ్రసాలు, నింద, సేవ, దొంగతనము, కష్టము, కారాగృహము, సోదరులతో కలహము మొదలైన అంశాలు షష్టమ భావంలో ఉంటాయి. ఏదైనా గ్రహము వక్రంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యం విషయంలో ఏదైనా మార్పుల కారణం అనేది అవుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యం మెరుగుపడినట్టుగానే అయి మళ్ళీ కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రుణాలు తీరుతాయి, మళ్ళీ ఆదాయం అనేది తగ్గి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. శత్రువుల బాధలు తగ్గిపోతాయి రుజుమార్గంలో ఉన్నప్పుడు. మళ్ళీ వక్రగతిలో ఉన్నప్పుడు మళ్ళీ ఇతరులతో, శత్రువులతో ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి ఇంట్లో పెంపుడు జంతువులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పనులు అనేవి జరగవు, శత్రుపీడ అనేది ఉంటుంది. విజయాలు
చేతికి అందినట్టే అయ్యి అనుకున్న పనులు అవుతాయి, ఇక 2 రోజులు అవుతాయి అనుకున్న సందర్భంలో కొంచెం ఆలస్యాలు అవుతాయి. రావాల్సిన సంపదలకు అడ్డంకులు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సంపద, ధన సంపద కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఇతరులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. కొంచెం ఓపిక అనేది చాలా అవసరము. ముఖ్యంగా జాతులతో అంటే సోదరులతో కానీ సోదరుమణులతో కానీ కొంచెం అనుకూలంగా వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం. కొంత నేత్ర రోగాలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. కొన్ని పనులలో ఆటంకాలు అనేవి ఏర్పడే అవకాశం కూడా ఉంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు. శని పాపగ్రహం. శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు. సమక్షేత్రం అంటే గురువు శనిలు ఒకరికొకరు సములు, మిత్రులు కాదు, అతడు శత్రువులు కాదు, అంటే సమానత్వం అనేది ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా గురు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు దేనికి కూడా లోటు ఉండదు, మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు. అంటే శని కర్మకారకుడు, గురుడు జీవకారకుడు. అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం మన టాపిక్లో చూసినట్లయితే మేషరాశి వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, గోచారిత్య మేషరాశి వారికి శని 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 12వ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో మొదటిది. అంటే 12వ స్థానం, 1వ స్థానం, 2వ స్థానం, ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారు. అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2.5 ఇంటూ 3 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అంటారంటే ఇది ప్రథమ భాగం. ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమి ఉన్నాయి, ద్వాదశ భావన 12లో ఏముంది? నిద్రాభంగ మనోవ్యధేంద్రియుగలం, శత్రోర్భయం బంధనం, పీడాముక్తి, రుణ ప్రమోషణ, గజాశ్వ విత్తారిపు, స్వర్గారోహణ, వామనేత్రజన, విద్వేషాంగ వైకల్యత, జారత్వం చ వివాహ నష్టశేన, త్యాగాది కారకాక్షయ, శత్రుశృంగారగేహ చిత్త వికలో, దీన స్వభావా సతో, పిత్రో సోదర సౌఖ్య చింతనా హతి, స్తోవ ధరోష క్రమతు, దేహార్తిస్మృతి కన్యాదేశగమనే, సర్వప్రకార వ్యాయో, భార్యాహాని రితిక్రమణాని, గతి సత్కారకాపి ప్రభాత్. అంటే నిద్రాభంగము, మనోవ్యధ, పాదాలు, శత్రుభయము, బంధన, పీడావిముక్తి, అప్పు తీరడము, గుర్రాలు, ఏనుగులు, తండ్రి సుఖము, శత్రువు, స్వర్గారోహణము, ఎడమ కన్ను, జనద్వేషము, అంగవైకల్యము, జారత్వము, వివాహము, నష్టము, శయనము, త్యాగము, అధికార నాశనము, శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము, చిత్త వైకల్యము, దీన స్వభావం, చెడ్డ స్వభావం, తండ్రి సోదరుడు అంటే దశమా తృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం, సౌఖ్య నాశనం, సౌఖ్యం కోసం బాధించడం, కోపం తెచ్చుకోవడం, దేహ సౌఖ్య లోపించడం, మృతి, ఇతర దేశాలకి వెళ్ళడం, అన్ని విధాల ఖర్చులు, భార్యాహాని అనేవి
12వ భావంలో ఉన్నాయి. అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు. కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి వచ్చేంత కాలం శని వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఖర్చులు తగ్గుతాయి. ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు మంచివారా కాదా, వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు. మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కానివ్వండి, ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తాడంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకేమైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు. 12వ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు. భార్య హాని అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది. అంటే తండ్రి ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు. రుణాలు అనేవి తీరుస్తారు. ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మనోవ్యధ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అంటే మామూలుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగజేస్తాడు. కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది. దేహ సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుంది. అంటే ఇక్కడ వక్రగతిలో శని సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమెడీస్ అన్నమాట. ఇవి శాంతి పరిహారాలు, గ్రహ శాంతి పరిహారాలు అంటారు వీటిని. శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి, లేకపోతే శివాలయానికి సందర్శించండి. ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి. వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి. ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి. మీ శక్తి కొలది
నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు. ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి. ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో, అంటే శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి. అదేమిటి? నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ, ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనేశ్వరాయ నమః అనే మూల మంత్రాన్ని కానీ గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరా సమయంలో చెప్పాను కదా 6 నుంచి 7 మధ్యలో ఒక 108 సార్లు, అంటే ఒక జపమాలలో 108 ఉంటాయి, అవి 108 సార్లు చదువుకున్నట్లయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ.